పుట్టు వెలుగులతోని మాయమ్మ కదలి వస్తున్నది, మాయమ్మ కదలి వస్తున్నది. ఏడేడు సంద్రాల్లో మాయమ్మ తానమాడడానికి, మాయమ్మ తానమాడడానికి. అమ్మోలే మాయమ్మ, మాయమ్మ చింతల పోలమ్మ, మాయమ్మ చింతల పోలమ్మ. సలంగమము చూడే మాయమ్మ చింతల పోలమ్మ, మాయమ్మ చింతల పోలమ్మ, మాయమ్మ చింతల పోలమ్మ. ఆ విధంగా అమ్మవారు స్నానానికి వస్తుండగా ఒక రోజు అర్ధరాత్రి కోళ్లగూడులో ఎలక చొరపడడంతో బెదిరిని కోళ్లు కూయడం వల్ల కోడిపోత సమయం అయిందని భావించినటువంటి జాలారి తన వలన భుజంపై వేసుకుని సముద్రం ఒడ్డుకు వచ్చాడు. ఎదురుగా వస్తున్నటువంటి అమ్మవారిని చూసిన జాలారి, ఎవరి అందగత్తి, ఇంత అందం జీవితంలో ఎప్పుడూ చూడలేదు, ఈ పిల్లను పొందకపోతే జీవితమే వ్యర్థమని భావించి జాలారి అమ్మవారికి ఎదురుగా వెళ్లి నాకెప్పుడైనా నువ్వు చూసావా? చూసానురా జాలాని. చూసావా? ఎక్కడ చూసావే? ఒరే జాలాని, మొన్న అమ్మవారి గుడికి వచ్చావు కదరా, వచ్చి అమ్మవారి ముక్కుకున్న నక్కలు చూస్తున్నావు కదా, అప్పుడు చూశాను. అమ్మో, ఇది సామాన్య రోజు కాదు. సరే, నీ అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ ఎవరైనా ఉన్నారా? ఉంటే ఏమనుకున్నారు? ఉన్నారా జాలాని? మేము 7 అక్క చెల్లెళ్ళం. అవునురా జాలాని, నేను పెద్దమ్మోర్నే, నీకు అమ్మలాంటి దాని. నేను స్నానానికి వెళ్ళాలి, నీకు వేటకు వెళ్ళరా, నీకు కావలసినన్ని చేపలు దొరుకుతాయి. పిల్ల, నువ్వు అందమైన దానివి, నేను బలమైనవాడిని. మన ఇద్దరము కలిస్తే ఈ మనసు